బెర్ముడా ట్రయాంగిల్ అనేది దశాబ్దాలుగా ప్రపంచాన్ని వేధిస్తున్న ఒక అంతుచిక్కని రహస్యం. ఓడలు, విమానాలు ఇక్కడ మాయమైపోతాయనే భయం ఇప్పటికీ ఉంది. బెర్ముడా ట్రయాంగిల్, డెవిల్స్ ట్రయాంగిల్ రహస్యం. ఈ ప్రదేశంలోకి వెళ్లిన ఓడలు, విమానాలు ఆవిరైపోతాయా? ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బెర్ముడా ట్రయాంగిల్ అసలు కథేంటి? ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని ఫ్లోరిడా, బెర్ముడా మరియు ప్యూర్టోరికో మధ్య ఉన్న ఈ ప్రాంతంలో గత 100 ఏళ్లలో వందలాది విమానాలు, ఓడలు ఎటువంటి ఆనవాళ్లు లేకుండా మాయమైపోయాయి. 1945లో ఫ్లైట్ 19 అనే 5 అమెరికన్ యుద్ధ విమానాలు ఈ ప్రాంతంలో శిక్షణ పొందుతూ మాయమయ్యాయి. వాటిని వెతకడానికి వెళ్లిన రెస్క్యూ విమానం కూడా తిరిగి రాలేదు. ఇది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. కొందరు ఇది గ్రహాంతరవాసుల ఏలియన్స్ పని అని నమ్మితే, మరికొందరు మునిగిపోయిన పురాతన నగరం అట్లాంటిస్ నుండి వెలువడే శక్తివంతమైన స్ఫటికాల వల్ల ఇలా జరుగుతుందని నమ్ముతారు. కానీ సైన్స్ ప్రకారం సముద్రపు అడుగుభాగంలో ఉన్న మీథేన్ హైడ్రేట్స్ అనే గ్యాస్ పెద్ద ఎత్తున విడుదలైనప్పుడు నీటి సాంద్రత తగ్గి ఓడలు మునిగిపోవచ్చు. అలాగే ఇక్కడ అకస్మాత్తుగా వచ్చే భయంకరమైన తుఫానులు కూడా దీనికి కారణం కావచ్చు. నిజానికి ఇక్కడ జరిగే ప్రమాదాలు ప్రపంచంలోని ఇతర సముద్ర ప్రాంతాల కంటే ఎక్కువ ఏమీ కాదని శాస్త్రవేత్తలు చెబుతారు. కానీ బెర్ముడా ట్రయాంగిల్ అనే పేరు వింటే వచ్చే భయం మాత్రం ఇప్పటికీ తగ్గలేదు.